ప్రైజ్ ద లార్డ్. ఇస్రాయేల్ దేశంలో ప్రస్తుతం టెల్డాన్ అని పిలువబడే ఒక పట్టణం ఉంది. బైబిల్ ప్రకారం ఆ పట్టణం పేరు దాను. ఈ పట్టణంలో మనం చూడవలసిన కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలను, దాను అనే ఆనాటి ఈ పట్టణాన్ని చూస్తూ, ఈ పట్టణం ఎలా ఏర్పడిందో, ఈ పట్టణానికి పూర్వం ఏ పేరు ఉండేదో, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం, చూద్దాం. ఇదిగో ఇప్పుడు మనం ఇస్రాయేల్ దేశంలోని దాను అనే ఆనాటి పాత పట్టణంలో ఉన్నాం. ఇది ఇస్రాయేల్ దేశంలో ఉత్తరం వైపు దేశ సరిహద్దులో ఉంది. ఈ మ్యాప్లో చూడండి, ఇదిగో ఇక్కడే దాను అనే ఈ పట్టణం ఉంది. ఈ ప్రక్కనే సిరియా దేశం కూడా ఉంది, ఈ ప్రక్కనేమో లెబనాన్ దేశం కూడా ఉంది. అంటే ఇది ఇస్రాయేల్ దేశ సరిహద్దులో ఉంది అని అర్థమవుతుంది కదా. లెబనాన్ దేశంలో ఉన్న మంచు పర్వతాలలోని మంచు కరిగి ఆ నీరంతా ఇక్కడికి వచ్చి ఈ యోర్దాను నదిలో కలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దారి గుండా వెళుతూ ఉంటే ఇదంతా ఒక అడవిలా కనబడుతుంది కదా. ఇక్కడ యోర్దాను నది నీళ్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇక్కడ చెట్లు బాగా పెరిగి ఒక అడవిలా తయారైంది. ఇప్పుడు ఈ దారిలో నడుచుకుంటూ వెళుతూ ఈ ప్రాంతం గురించి, అంటే దాను అనే ఈ పట్టణం ఎలా ఏర్పడిందో, అలాగే దాను అనే ఈ పట్టణంలో చూడవలసిన ప్రదేశాలు ఏమిటో వాటిని కూడా చూద్దాం. ఈ ప్రదేశాల వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ ప్రదేశంలో బైబిల్కు ఉన్న ఆధారాలేమిటో వాటిని కూడా చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు 2 రాజ్యాలుగా విడిపోయాక ఇశ్రాయేలీలలో 10 గోత్రాలు ఒక రాజ్యంగా, యూదులు బెన్యామీనీయులు మరో రాజ్యంగా ఏర్పడ్డారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలను అంటే 10 గోత్రాలను యెరోబాము రాజుగా పరిపాలిస్తూ ఉన్నాడు. అతను దాను అనే ఈ పట్టణంలోనే ఒక బంగారు దూడను నిలువబెట్టించి ఇశ్రాయేలు ప్రజలంతా ఆ బంగారు దూడనే ఆరాధించేలా చేశాడు. యెరోబాము ఆ బంగారు దూడను నిలవబెట్టిన ప్రదేశం వద్దకే ఇప్పుడు మనం వెళుతూ ఉన్నాం. ఆ ప్రదేశానికి వెళ్ళే లోపు దాను అనే ఈ పట్టణం అస్సలు ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం గురించి న్యాయాధిపతుల గ్రంథంలో 17 మరియు 18వ అధ్యాయాలలో వివరంగా వ్రాయబడి ఉంటుంది. ఈ వీడియో చూశాక ఒక్కసారి ఆ 2 అధ్యాయాలను మీరు కూడా చదవండి. ఇశ్రాయేలీలకు రాజులు లేని కాలంలో, అంటే న్యాయాధిపతుల కాలంలో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సంఘటన క్రీస్తు పూర్వం 1450 నుండి 1000 సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది. ఆ కాలంలో ఎఫ్రామీయుల గోత్రానికి చెందిన మీకా అనే వ్యక్తి ఉండేవాడు. ఇతను ఎఫ్రామీయులకు చెందిన ఒక పల్లెటూరులో నివసిస్తూ ఉండేవాడు. ఇతని పేరు మీకా. ఇతను ప్రవక్త అయిన మీకా కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఈ వీడియోలో మీకా అనే ప్రవక్త గురించి అస్సలు మాట్లాడుకోవడం లేదు. ఈ మీకా అనేవాడు అతని తల్లి వద్ద నుండి 1100 వెండి రోకలు తీసుకుని మరలా తన తల్లికి ఇచ్చేశాడు. ఆమె అందులో నుండి 200 వెండి రోకలు ఒక కంసాలికి ఇచ్చి ఒక విగ్రహాన్ని చేయమని చెప్పింది. కంసాలి చెక్కబడిన పోత విగ్రహాన్ని తయారు చేసి ఆమెకి ఇచ్చాడు. కొందరు బైబిల్ పండితులు అది బయలుదేవతదో లేదా అష్టారోతదో లేదా దాగోన్ దేవతదో విగ్రహం అయి ఉండవచ్చు అని అంటారు. మరికొందరు బైబిల్ పండితులేమో ఒకవేళ అది యెహోవా దేవునికి సంబంధించిన ప్రతిమా రూపం అయి ఉండవచ్చు అని కూడా కొందరు అంటారు. మీకా తల్లి కంసాలి ఇచ్చిన ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి మీకా ఇంట్లో ఉంచింది. మీకా అనే వ్యక్తికి ఒక దైవ మందిరం ఉంది. అంటే ఇప్పుడు మనకు చర్చ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇంకేంటి, మందిరం ఉంది, అందులో విగ్రహం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇంకొన్ని విగ్రహాలను చేయించి ఒక ఏఫోదును కూడా చేయించి దానికి ఒక యాజకుడిని ఏర్పాటు చేస్తే మందిరాన్ని ప్రారంభించవచ్చు. అప్పుడు ఆ ప్రాంతపు ప్రజలంతా ఆ మందిరం వద్దకు వచ్చి ఆ మందిరాన్ని దర్శించి ప్రార్థనలు చేసుకుని వెళ్తారు అని మీకా ఆలోచించాడు. కాబట్టి వెంటనే కొన్ని గృహదేవతలను తయారు చేయించాడు. వాటిని తీసుకుని వచ్చి మందిరంలో పెట్టాడు. ఒక ఏఫోదును కూడా తయారు చేయించాడు. ఏఫోదు అంటే యాజకుడు ధరించే ప్రత్యేకమైన వస్త్రం. ఇప్పుడు ఆ మందిరానికి ఒక యాజకుడు కావాలి. ఎవరిని యాజకుడిగా పెడదాం అని ఆలోచించి
చివరకు తన కుమారులలో ఒకడిని ఆ మందిరానికి యాజకుడిగా ప్రతిష్ఠించి ఆ మందిరాన్ని ప్రారంభించాడు. ఇలా ఉండగా మీకా ఇంటికి యూదా దేశపు బెత్లెహేము నుండి ఒక యువకుడు వచ్చాడు. మీకా అతనిని చూచి, నీవు ఎవరవు, నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అతన్ని అడిగాడు. అతను, నేను లేవీయుడను, నేను యూదా దేశపు బెత్లెహేము నుండి ఇక్కడికి వచ్చాను, నేను ఉండడానికి నాకు అనువైన ప్రదేశం గురించి వెదుకుతూ ఉన్నాను అని మీకా పరిచయం చేసుకున్నాడు. నేను లేవీయుడను అని అతను చెప్పగానే మీకా అతనితో ఇలా అన్నాడు, నీవు మా వద్దే ఉండవచ్చు, నాకు యాజకుడి కావాలి. నాకు యాజకుడిగా తండ్రివిగా ఉంటే నీకు సంవత్సరానికి ఒక జత బట్టలు 10 వెండి నాణేలు ఇస్తాను, ప్రతిరోజు భోజనం పెడతాను అని అన్నప్పుడు వెంటనే ఆ యువకుడు ఒప్పుకొన్నాడు. మీకా ఆ యువకుడిని యాజకుడిగా ప్రతిష్ఠించాడు. కాబట్టి అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఆ మందిరం వద్దకు ప్రతిరోజు రావటం మొదలుపెట్టారు. అప్పుడు మీకా, లేవీయుడు నాకు యాజకుడయ్యాడు కాబట్టి యెహోవా దేవుడు ఇప్పుడు నాకు మేలు చేస్తాడు అనే నాకు తెలుసు అని మనసులో అనుకున్నాడు. బెత్లెహేము నుండి వచ్చిన ఆ యువకుడి ప్రవర్తన బాగుంది కాబట్టి అతను మీకా కుమారులలో ఒక కుమారుడిగా ఆ ఇంటిలో నివసింపసాగాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీల 12 గోత్రాలలో దాను గోత్రానికి చెందిన వారికి సొంత ఊరు గాని సొంత ప్రాంతం గాని లేదు. కాబట్టి దాను గోత్రపు వారిలో జురియా, ఎస్తాయేలు పట్టణాల నుండి ఒక 5 పరాక్రమవంతులను ఎన్నుకొని దేశంలో మనం ఏ ప్రాంతంలో నివసించడానికి అనుకూలంగా ఉందో వేగి చూసిరండి, మనం అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో నివసించవచ్చు అని చెప్పి దేశంలో వేగు చూడడానికి ఒక 5 పరాక్రమవంతులను దాను గోత్రపు చెందిన వారు పంపారు. ఆ 5 పరాక్రమవంతులు దేశంలో తిరుగుతూ ఎఫ్రామీయుల మన్యంలో ఉన్న మీకా ఇంటికి వచ్చారు. వారు మీకా ఇంట్లో ఉన్నప్పుడు వారికి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్న మాటలు వారికి వినిపించాయి. ఆ మాటలను విని మందిరం లోపల ఉన్న ఆ వ్యక్తి వద్దకు ఆ 5 వెళ్ళారు. చూడగానే అక్కడ ఒక యాజకుడున్నాడు. ఈ ప్రాంతంలో యాజకుడు ఎలా ఉన్నాడు అనే సందేహం వారికి కలిగింది. కాబట్టి వారు ఆ యువకుడిని, నీవు ఏ ప్రాంతం వాడివి, ఇక్కడకు ఎక్కడి నుండి వచ్చావు, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకిక్కడ ఏముంది, నీవు ఇక్కడ ఎందుకుంటున్నావు అని అతన్ని ప్రశ్నించారు. కాబట్టి ఆ యువకుడు వారితో, నేను బెత్లెహేము నుండి ఇక్కడికి వచ్చిన లేవీయుడను, నేను మీకా ఇంట్లో యాజకుడిగా ఉంటున్నాను, అతను నాకు జీతం ఇస్తున్నాడు అంటూ తన గురించి పూర్తి వివరాలు వారితో చెప్పాడు. నీవు యాజకుడువు కాబట్టి దేవుణ్ణి ప్రార్థించి మేము వెళ్ళే పని విజయవంతం అవుతుందో లేదో మాకు చెప్పమని ఆ 5 వ్యక్తులు ఆ యాజకుడిని కోరారు. వెంటనే ఆ యాజకుడు దేవుని ప్రార్థించి వారితో, మీరు క్షేమంగా వెళ్ళండి, మీరు వెళ్ళే పని విజయవంతం అవుతుంది, మీరు అక్కడికి వెళ్ళటం యెహోవా దేవుని దృష్టికి అనుకూలమే అని వారితో చెప్పాడు. వెంటనే ఆ 5 పరాక్రమవంతులు అలా వెళ్తూ లాయిషు అనే పట్టణంకి వచ్చారు. అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశానికి వారు వచ్చారు. ఆ రోజుల్లో ఇక్కడ నివసించే ప్రజలు ఎంతో నిర్భయంగా సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఇక్కడ యోర్దాను నది నీరు పుష్కలంగా ఉన్న కారణంగా పంటలు బాగా పండుతాయి. కాబట్టి ఇక్కడ ఆహారం సమృద్ధిగా ఉంటుంది. ఇక్కడ నివసించే ప్రజలు జంతువులను పెంచుకోవడానికి కావలసిన గడ్డి కూడా సమృద్ధిగా ఉంది. అందుకే ఇక్కడ ప్రజలు చాలా ఆనందంగా నివసిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం మిగతా ప్రదేశాలకు చాలా దూరంగా ఉంది కాబట్టి ఇక్కడి అప్పటి ప్రజలకు ఇతర పట్టణాల ప్రజలతో సంబంధాలు లేవు. అంతేకాదు అప్పుడు ఇక్కడ నివసిస్తున్న వారిలో అధికార బలమున్నవాడు కానీ, బలమైన వ్యక్తులు కానీ, పరాక్రమవంతులు కానీ ఈ ప్రాంతంలో ఎవ్వరూ లేరు. ఇక్కడికి వచ్చిన ఆ 5 వ్యక్తులు ఈ ప్రాంతం మొత్తాన్ని జాగ్రత్తగా గమనించి ఇక్కడి నుండి తిరిగి వారు నివసించే ఆ ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చిన ఆ 5 ఎవరో, వారెందుకు వచ్చారో ఈ ప్రదేశంలో ఉన్న ఆ ప్రజలకు తెలియలేదు. లాయిష్ నుండి తిరిగి వచ్చిన ఆ 5 చూసినప్పుడు ఆ దానీయులు, అంటే దాను గోత్రపు వారు, మీరు వెళ్ళి ఏ ప్రదేశాన్ని చూశారు, అక్కడ పరిస్థితులేమిటి అని వారిని ప్రశ్నించినప్పుడు ఆ 5 పరాక్రమవంతులు అప్పటికి లాయిషు అని పిలువబడుతున్న ఈ ప్రదేశం గురించి పూర్తి వివరాలు వారికి తెలియచేసి, మనకి అన్ని విధాల అనుకూలమైన ప్రదేశం అదే, వెంటనే మనం అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలతో యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుందాం, దేవుడు మనకు ఆ ప్రదేశాన్ని తప్పకుండా అప్పగిస్తాడు, అక్కడ మనకు ఏమీ తక్కువ అవ్వదు, అన్ని ఆహార పదార్థాలు అక్కడ పుష్కలంగా దొరుకుతాయి, మనకు అలాంటి మంచి ప్రదేశం మరొకటి దొరకదు అని దాను గోత్రపు వారితో ఆ 5 చెప్పారు.
కాబట్టి వెంటనే దాను గోత్రపు వారిలో పరాక్రమవంతులైన 600 మంది వ్యక్తులు యుద్ధ ఆయుధాలు తీసుకుని బయలుదేరి కిర్యత్యారీము అనే ప్రాంతంలో పడమర దిక్కు వైపున దిగారు. అందుకే ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని దానీల దండు అని పిలుస్తారు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. అక్కడి నుండి వారు ఎఫ్రాయిమీయుల మన్య దేశంలో ఉన్న మీకా ఇంటికి వచ్చారు. అప్పుడు వేగు చూడడానికి వెళ్ళిన 5 పరాక్రమవంతులు మిగిలిన 600 మంది యోధులకు మీకా ఇంటిని చూపించి, ఈ ఇంటిలో పోత విగ్రహము, గృహదేవతలు, ఏఫోదు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో మీరే ఆలోచించండి అని మిగిలిన వారితో చెప్పినప్పుడు వారందరూ కలిసి వెళ్ళి మీకా ఇంట్లో ఉన్న యాజకుడైన ఆ వ్యక్తిని కుశల ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత ఆ 600 మంది యోధులకు ఇక్కడ వారేమైనా ఎదురు తిరిగితే వారిని చంపేయాలనే ఉద్దేశంతో యుద్ధ ఆయుధాలు పట్టుకొని నిలబడి ఉన్నప్పుడు వేగు చూడడానికి వెళ్ళిన ఆ 5 వ్యక్తులు మీకా ఇంటి వద్ద ఉన్న మందిరం లోపలికి వెళ్ళి పోత విగ్రహాన్ని, ఆ గృహదేవతల ప్రతిమలను, ఏఫోదును తీసుకొని రాబోతున్న సమయంలో మీకా ఇంట్లో ఉన్న యాజకుడు వారి వద్దకు వెళ్ళి మీరేం చేస్తున్నారు అని వారిని ప్రశ్నించాడు. అప్పుడు వారు, నీవు ఈ విషయంలో ఏమీ మాట్లాడవద్దు, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకో, నీవు కూడా మాతో వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడివిగాను ఉండు. ఒక్క వ్యక్తి ఇంటికి మాత్రమే నువ్వు యాజకుడివై ఉండటం నీకు మంచిదా? ఇశ్రాయేలీలలో ఒక గోత్రం మొత్తానికి యాజకుడై ఉండడం నీకు మంచిదా అని ఆ యాజకుడిని వారు ప్రశ్నించారు. ఈ మాట వినగానే వెంటనే ఆ యాజకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి ఇంటికి యాజకుడిగా ఉంటే తనకు వచ్చేది కేవలం 10 వెండి నాణేలే. వీరితో వెళితే ఎంతో లాభం వస్తుంది. కాబట్టి ఇక్కడే ఉండే కన్నా ఒక గోత్రం మొత్తానికి యాజకుడిగా ఉండడమే తనకు ఎంతో లాభం అని ఆలోచించి దాను గోత్రపు వారితో వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. వెంటనే ఆ విగ్రహాన్ని, గృహదేవతలను, ఏఫోదును తీసుకొని అతను కూడా వారితో వెళ్ళిపోవడానికి బయలుదేరాడు. ఈ విధంగా వారందరూ మీకా ఇంటి వద్ద నుండి వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత మీకా ఇరుగు పొరుగు వారందరూ పోగై వెళ్ళిపోతున్న దానీలను వెంబడించి గట్టిగా పిలిచి వారిని ఆపారు. అప్పుడు వారు మీకాతో, నీవు మా వెనకే ఎందుకు వస్తున్నావు? నీకేం కావాలి అని మీకాను ఆ వెళ్ళిపోతున్న దానీయులు ప్రశ్నించారు. మీరు నా ఇంటిలో ఉన్న గృహదేవతలను, విగ్రహాలన్నిటినీ, అలాగే నా యాజకుడిని కూడా మీరు తీసుకొని పోతున్నారు. నా వద్ద ఉన్నవన్నీ మీరే తీసుకుని వెళ్ళిపోతే ఇక నా వద్ద ఏముంటాయి? మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని మీకా దానీయులను ప్రశ్నించాడు. అప్పుడు వారిలో కొందరు మీకాతో, నీవు గట్టిగా మాట్లాడవద్దు, నీ మాటలను విని మాలో ఎవరికైనా కోపం వచ్చిందంటే వెంటనే నిన్ను, నీ ఇంటి వారిని అందరినీ చంపేస్తారు. కాబట్టి నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మీకాను గట్టిగా కసురుకుని అక్కడి నుండి వారు వెళ్ళిపోసాగారు. వారంతా తమకన్నా బలవంతులు కాబట్టి వారిని ఏమీ చేయలేక బాధపడుతూ మీకా అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత దానీయులు అక్కడి నుండి ఇదే ప్రదేశానికి, అంటే అప్పుడు లాయిషు అని పిలువబడుతున్న దాను అనే ఈ ప్రదేశానికి వచ్చి ఆ రోజుల్లో ఇక్కడ నిర్భయంగా సంతోషంగా నివసిస్తున్న ప్రజలను అందరినీ చంపి ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చివేశారు. ఈ ప్రదేశం వారికి చుట్టుప్రక్కల ప్రదేశాలకు సంబంధం లేక ఇది దూరంగా ఉండడం వల్ల ఇక్కడ జరిగింది ఏమిటో ఎవరికీ తెలియలేదు. కాబట్టి ఆ రోజుల్లో ఇక్కడ ప్రజలను చాలా తేలికగా చంపి ఈ పట్టణాన్ని దానీయులు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ మరొక పట్టణాన్ని నిర్మించుకొని ఇక్కడే నివసింపసాగారు. తర్వాత ఈ పట్టణానికి ఏ పేరు పెడదాం అని ఆలోచించి వారి తండ్రి అయిన దాను యాకోబు కుమారుడు కాబట్టి దాను పేరే ఈ పట్టణానికి పెడదాం అని ఆలోచించి ఈ పట్టణానికి దాను అని పేరు పెట్టారు. అప్పటి నుండి ఈ ఊరును దాను అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని టెల్డాన్ అని పిలుస్తారు. కానీ ఇంతకుముందు ఈ పట్టణానికి లాయిషు అని పేరు. ఈ విషయం గురించి బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. మీకా వద్ద నుండి వారు తమతో తెచ్చుకున్న విగ్రహాలను తమ వద్ద ఉంచుకున్నారు. ఆ విగ్రహాలను వారు ఆరాధిస్తూ ఆ విగ్రహాలకు యాజకులు కూడా వారు పెట్టుకున్నారు. దాను అనే ఈ పట్టణం ఈ విధంగా ఏర్పడింది. ఇదే దాను చరిత్ర. ఇప్పుడు మనం ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు బంగారు దూడను ఆరాధించిన ఆ ప్రదేశానికి వచ్చాం. ఈ ప్రదేశంలోనే ఒక బంగారు దూడను నిలవబెట్టి ఇశ్రాయేలు ప్రజలు ఆ బంగారు దూడను ఆరాధించేలా యెరోబాము చేశాడు. ఇక్కడ మాత్రమే కాదు, బేతేలులో కూడా యెరోబాము ఒక బంగారు దూడను చేయించి నిలవబెట్టించి అక్కడ ఇక్కడ ఈ 2 చోట్ల బంగారు దూడను ఆరాధించమని ఇశ్రాయేలీలను ప్రోత్సహించాడు.
అలా అతను బంగారు దూడను ఆరాధించమని ఇశ్రాయేలీలను ఎందుకు ప్రోత్సహించాడో తెలుసుకోవాలంటే ఈ ప్రదేశం గురించి పూర్తి వివరాలతో మన ఛానల్లో మరో వీడియో పెట్టాను. ఆ వీడియోను చూడండి. ఈ విషయాన్ని బైబిల్ నందు రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 27, 28, 29 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది. ఇక్కడ ఒక స్టేజి కనబడుతుంది కదా. ఆ మధ్యలో ఉన్న ఇనుప ఫ్రేమ్ కనబడుతుందే, దాని మధ్యలోనే యెరోబాము బంగారు దూడను నిలవబెట్టాడు. ఈ బంగారు దూడకు కొందరు యాజకులను కూడా ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఉన్న ఈ బోర్డుపై ఆ వివరాలు రాశారు. గతంలో యెరోబాము ఇశ్రాయేలీలచే ఈ ప్రదేశంలో బంగారు దూడను ఆరాధించేలా చేశాడని బైబిల్ రిఫరెన్స్ కూడా ఇక్కడ చూపిస్తూ ఈ బోర్డు పెట్టారు. ఇదిగో ఈ కంచి అవతల వైపు అంతా సిరియా దేశమే. ఇదే ఇశ్రాయేల్ దేశానికి సిరియా దేశానికి సరిహద్దు. ఇప్పుడు ఇక్కడి నుండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈ క్రింది కనబడుతున్న రాళ్లన్నీ ఇప్పుడు పరిచినవి కావు. పూర్వకాలం ఇక్కడ నివసించిన ఇశ్రాయేలీలు పరిచిన రాళ్లే. ఇక్కడ మీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు మనం దాను అనే ప్రదేశంలో ఉన్నాం కదా. ఈ ప్రదేశంలోనే పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇక్కడ భూమి లోపల ఆనాటి ఒక రాతి శాసనం, కొన్ని కుండలు దొరికాయి. ఆ రాతి శాసనం ఇదే. ఈ శాసనంలో ఇశ్రాయేలు రాజు దావీదు గురించి వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ రాతి శాసనాన్ని యెరూషలేములోని మ్యూజియంలో దాన్ని ఉంచారు. అది ఇప్పటికీ ఉంది. ఈ రాతి శాసనాన్ని బట్టి దావీదు చరిత్రలో నిజంగా ఉన్నాడు అని ఇప్పటి ప్రజలకు నిర్ధారణ అయింది అని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఇవి ఆ రోజుల్లో కట్టబడిన రాజుకోట శిథిలాలు. అప్పట్లో యెరోబాము ఇక్కడ నివసించేవాడు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇదిగో ఇక్కడ చూడండి, ఒక చిన్న స్టేజిలా కనబడుతుంది కదా. దీని చుట్టూరా 4 గుండ్రని రాళ్ళు కనబడుతున్నాయి. ఈ రాళ్ల మధ్యలో 4 కర్రలు నిలబెట్టబడి ఉంటాయి. వీటి మధ్యలో ఒక సింహాసనం ఉంటుంది. దాని మీద అప్పటి రాజు కూర్చునేవాడు. ప్రజలంతా రాజుతో వారి సమస్యలు చెప్పుకోవడానికి, రాజుని కలవడానికి ఇక్కడికి వచ్చేవారు. ఈ విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇక్కడ ఈ బోర్డు పెట్టారు చూడండి. ప్రజలందరూ నిలవబడ్డానికి విశాలమైన ప్రదేశం కావాలి కాబట్టి ఇదిగో ఇక్కడ ఈ విశాల ప్రదేశం ఉంది చూసారా. ఇప్పుడు ఇక్కడి నుండి మరికొంత దూరం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఒక బోర్డు కనబడుతుంది చూసారా. ఈ బోర్డు మీద అబ్రహాం గేట్ అని వ్రాయబడి ఉంది. అంటే మనం ఈ దారి వెంట కొంచెం ముందుకు వెళ్తే అబ్రహాం గేట్ అని పిలువబడే ఒక గేట్ వద్దకు వెళ్తాం. పదండి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ గేటును చూసి వద్దాం.
ఇదిగో ఇప్పుడు మనం ఈ గేటు వద్దకు వచ్చాం. ఇది పూర్వకాలం మనుషులు మట్టితో నిర్మించిన గేటు. ఇది అబ్రహాం కాలం నాటి మానవ నిర్మిత ద్వారం అని పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధించి నిర్ధారించారు. అబ్రహాము హెబ్రోన్లో నివసిస్తున్న సమయంలో లోతును, అతని భార్య పిల్లలను, అతనికున్న ఆస్తిని కొందరు రాజులు దోచుకుని తీసుకుని వెళ్ళిపోయాక ఆ విషయం అబ్రహాముకు తెలిసి ఈ గేటు వెంటే సిరియాలోని దమస్కు పట్టణం వరకు వారిని తరిమి లోతుకు ఉన్న పశువులను, గొర్రెలను, మేకలను, అతని భార్య పిల్లలను రక్షించి అబ్రహాము తీసుకుని వచ్చాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆ రోజుల్లో అబ్రహాము ఈ ద్వారం వెంబడే సిరియాకు వెళ్ళి వచ్చాడు అని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఎందుకంటే ఆ రోజుల్లో సిరియా వెళ్ళడానికి ఇదొక్కటే ద్వారం. ఆ రోజుల్లో సిరియా వారు ఇస్రాయేల్ దేశంలోనికి రావడానికి కూడా ఈ ఒక్క మార్గమే ఉండేది. ఈ ద్వారం వెంట లోపలికి వెళ్ళి రావాలంటే కొంత పన్ను కట్టి రావాల్సి వచ్చేది. అప్పట్లో అబ్రహాము ఈ గేటు ద్వారా వెళ్ళి వచ్చాడు కాబట్టి ఈ గేట్ను అబ్రహాం గేట్ అని పిలుస్తున్నారు. ఇది చరిత్రలో చాలా ముఖ్యమైన ప్రదేశం కాబట్టి ఈ మట్టి కరిగిపోయి ఈ ద్వారం శిథిలమైపోకుండా దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, గ్రానైట్ రాయితో ఈ గేట్ మోడల్ను తయారు చేసి ఇక్కడ ఉంచారు. ఇక్కడి నుండి అవతల భాగమంతా సిరియా దేశానికి చెందిన భూభాగమే. ప్రియ స్నేహితులారా, ఈ వీడియోలో బైబిల్కి సంబంధించిన ఎన్నో ఆధారాలను మన కళ్ళతో స్వయంగా చూసాం. బైబిల్లో వ్రాయబడిందంతా నిజమని నిర్ధారణ అయింది కదా. సజీవ సాక్ష్యాలుగా ఈ ప్రదేశాలన్నీ ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి బైబిల్ చదువుతున్న మీ అందరూ దేవుడు ఎంత గొప్పవాడో, బైబిల్ ఎంత నిజమైన పరిశుద్ధ గ్రంథమో గుర్తుపెట్టుకుని ప్రతిరోజు బైబిల్ చదువుతూ దేవుని యందు మరింత విశ్వాసంతో, భయభక్తులతో జీవించమని మనవి చేస్తూ ఉన్నాం. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించలాగున దయచేసి మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనల్లో ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాం. దేవుని చిత్తమైతే మరోసారి ఇశ్రాయేల్ దేశాన్ని సందర్శించడానికి మేము వెళ్తూ ఉన్నాం. దయచేసి మీ అందరూ మా కోసం ప్రార్థించమని మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.